నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వింత పోకడ పోతున్న ఒక ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన గడిచిన 23 సంవత్సరాలుగా, మీరు వింటున్నది నిజమే, గడిచిన 23 సంవత్సరాలుగా హోమ్ డిపార్ట్మెంట్లోనే ఉంటూ ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వదల బొమ్మాళి వదల హోమ్ డిపార్ట్మెంట్ని అంటూ ఆయన ఇంతకాలం అధికారం చెలాయిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద ఇంట బయట అనేక రకాల ఆరోపణలు రావడంతో ఇదే డిఎన్ఏ టీవీ కూడా వదల బొమ్మాళి హోంశాఖను అంటూ కూడా సదరు అధికారి మీద ప్రత్యేక కథనం వేసిన నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చీఫ్ సెక్రటరీ విజయానంద్ తప్పదు, నువ్వు వదిలి వెళ్లాల్సిందే, వదల బొమ్మాళి అంటే కుదరదు, నువ్వు సీటు వదిలి పక్కకు వెళ్లాల్సిందే అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల సారాంశం ప్రకారం ఆయన హోమ్ డిపార్ట్మెంట్ను వదిలి బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా విజయానంద్ వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా జిఏడి సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనా వచ్చిన తర్వాత, హోమ్ మినిస్టర్గా వంగలపూడి అనిత వచ్చిన తరువాత, మొత్తానికి ఎంతో కాలంగా 23 సంవత్సరాలుగా దాదాపు గడిచిన 5 సంవత్సరాల్లో వన్ సైడ్గా పాలన జరిగినటువంటి హోమ్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన పూర్తిగా స్టార్ట్ అయింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, లేదా తాజాగా కొంతకాలం క్రితం జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ 3 సార్లు సదరు అధికారిని అక్కడి నుంచి వెళ్ళాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయినా కూడా సదరు హోమ్ డిపార్ట్మెంట్ ఉన్నత స్థాయి అధికారి ఖాతరు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారి కూడా నువ్వు ఇక్కడి నుంచి ఈ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి వేరే ఎనర్జీ డిపార్ట్మెంట్కి వెళ్ళమని కూడా ఉత్తర్వులు ఇచ్చారు. అయినా కూడా సదరు అధికారి ఖాతరు చేయలేదు. కేవలం తాజాగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా అయినటువంటి విజయానంద్ ఇటువంటి వ్యవహారం చెల్లదు, నువ్వు సీటు వదిలి పక్కకు వెళ్లాల్సిందే, 23 సంవత్సరాలు హోమ్ డిపార్ట్మెంట్లో ఉండటం అనేది సాధ్యం కాదు, ఇది సరైన ఇండికేషన్ ఇవ్వదు ఉద్యోగులకి అంటూ కూడా ఆయన ఖచ్చితంగా సీటు వదిలి వెళ్లాల్సిందే అని కూడా తాజాగా ఉత్తర్వులు ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది సంచలనం రేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎంతమంది ఉన్నతాధికారులు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా నా సీటు కదిలేదు, లేదు నేను ఈ హోమ్ డిపార్ట్మెంట్లోనే ఉంటాను, హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి అండదండలతో ఈ అధికారి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అధికారి సదరు ఉన్నతాధికారి యొక్క అడుగుజాడల్లో ఉంటున్నారు. అందులో భాగంగానే ఆయన చెప్పినట్టుగానే ఈయన అనేక రకాల ఒత్తిళ్లు గతంలోనే ప్రయోగించి అప్పుడు ఉన్నటువంటి జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన ఆర్డర్స్ను కూడా ఖాతరు చేయలేదు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా ఖాతరు చేయలేదు. ఇది గతం. కానీ తాజాగా ఇచ్చినటువంటి విజయానంద్ ఇచ్చినటువంటి ఆర్డరుల నేపథ్యంలో ఆయన హోమ్ డిపార్ట్మెంట్ నుండి వెంటనే రిలీవ్ చేస్తూ కూడా హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా తాజాగా ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో వదల బొమ్మాళి వదల హోంశాఖని అంటూ కూడా 23 సంవత్సరాలుగా, ఇది మీరు వింటున్నది నిజమే, 23 సంవత్సరాలుగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా అక్కడే జాయిన్ అయినటువంటి ఆ అధికారి సెక్షన్ ఆఫీసర్గా, అసిస్టెంట్ సెక్రటరీగా, డిప్యూటీ సెక్రటరీగా, ప్రస్తుతం ఉన్నత అధికారి జాయింట్ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంతకాలం ఆ డిపార్ట్మెంట్లో అధికారం అనుభవించినటువంటి సదరు అధికారి పక్కకు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని శాఖల కంటే కూడా ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ప్రాధాన్యమైనటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందంటే అది హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్. అది రావాలని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే సచివాలయంలో అత్యంత కీలకమైనటువంటి బాసిజం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందంటే అది హోమ్ డిపార్ట్మెంటే.
అందరికీ కూడా బాసులు ఎవరైతే ఉన్నారో జిల్లాల్లో వారందరూ కూడా ఎస్పీలు ఉంటారు. వారందరికి కూడా బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాసే ఇక్కడ ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ. కాబట్టి అంతటి పవర్ఫుల్ పోస్ట్ను వదులుకోవడానికి ఇష్టపడనటువంటి సదరు అధికారి వేరే అధికారి యొక్క సహాయ సహకారాలతో ఈయన అక్కడికి వెళ్లకుండా ఆయన ఇక్కడికి రాకుండా నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటానంటూ కూడా ఒక అధికారి ఇంకో అధికారికి మధ్య కుదిరినటువంటి ఒప్పందంలో భాగంగా ఆయన అక్కడే ఉంటున్నారు, ఈయన ఇక్కడే ఉంటున్నారు. గడిచిన 4-5 సార్లు కూడా ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చినా కూడా ఖాతరు చేయటం లేదు. కానీ తాజాగా చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఆదేశాలతో అక్కడి నుంచి కూడా వెంటనే రిలీవ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది బొమ్మకి ఒక పక్కన ఉన్నటువంటి పరిస్థితి, నాణ్యానికి ఒక పక్కన ఉన్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా తెర వెనుకన మాత్రం ఇదే సదరు అధికారులు ఎవరైతే ఉన్నారో నువ్వు అక్కడ ఉండు నేను ఇక్కడే ఉంటానని చెప్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా లోపాయికార ఒప్పందం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దాంట్లో భాగంగానే చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా మార్పు చేయటానికి కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఇక్కడ వింటున్నటువంటి పరిస్థితి. ఇది తాజాగా సెక్రటేరియట్లో అందుతున్నటువంటి సమాచారం. ఇదే జరుగుతుందా అంటే గతంలో మాదిరిగా గత చీఫ్ సెక్రటరీ గత ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్న సందర్భాల్లో ఏ విధంగా అయితే ఈయన ఆ ఉత్తర్వులను ఖాతరు చేయకుండా పక్కన పెట్టాడో అదే స్థాయిలో ఇప్పుడు కూడా జరుగుతుందా, అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. కాకపోతే గతానికి భిన్నంగా చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చి వెంటనే రిలీవ్ చేయాలి, వెంటనే రిలీవ్ అవ్వాలని కూడా ఆర్డర్లు వేశారు. దాంట్లో భాగంగానే ఆయన రిలీవ్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కనబడుతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా కూడా అదే డిపార్ట్మెంట్లో అదే అధికారిగా అక్కడ పనిచేయటం అనేది చాలా విచిత్రం, విడ్డూరం, ఎక్కడా కూడా జరగదు. సచివాలయం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి అంశం జరగదు. కానీ సింగిల్ యూనిట్ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ కావచ్చు, లా డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ డిపార్ట్మెంట్లో అక్కడక్కడే ఇక్కడ సీట్లు మారుతారు తప్ప వారు బయట దానికి వెళ్ళే అవకాశం లేదు. కానీ ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్లో అంటే ఎవరో కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల మించి అక్కడ ఎవరో కూడా ఎక్కువ మంది ఏ డిపార్ట్మెంట్లో పనిచేయరు, అది సిస్టమ్. కానీ 23 సంవత్సరాలుగా అక్కడే ఉద్యోగ బాధ్యతలు చేపట్టి అక్కడే రేపో మాపో రిటైర్ అయిపోయే స్థాయి వరకు అక్కడే ఉండి అక్కడే పరిపాలన నిర్వహించడం అనేది చాలా విచిత్రంగా ఉంది. అయితే సదరు అధికారే కావాలంటూ కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే సర్వోన్నత అధికారులు ఉన్నారో వారు మాత్రం ఈయనే కావాలి, నాకు ఈ అధికారే కావాలి, ఈయనే గొప్పవాడు, ఈయన లేకపోతే కనుక అసలు హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతే అసలు హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం పక్కకు పోతుంది, కాబట్టి ఈయనే కావాలి అని చెప్పి ఈ సదరు ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నాడో ఆ అధికారి చీఫ్ సెక్రటరీని కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరినీ కూడా చెప్పి రిక్వెస్ట్ చేసి ఈ సదరు అధికారిని మాత్రం ఇక్కడే పెట్టుకుంటున్నారు గతం నుంచి కూడా. కానీ తాజాగా కూడా అదే విధంగా జరుగుతుందా లేకపోతే భిన్నంగా జరుగుతుందా అనేది అయితే మనం వేచి చూడాలి. మొత్తానికి అక్కడ వదల బొమ్మాళి అంటూ కూడా హోమ్ డిపార్ట్మెంట్లో గడిచిన 23 సంవత్సరాలుగా అధికార బాధ్యతలు నిర్వహించినటువంటి సదరు అధికారి అయితే తాజాగా రిలీవ్ అవటం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఇదే అంశం నేపథ్యంలోనే దాని మీద సచివాలయం మొత్తం కూడా హాట్ టాపిక్ నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పరిపాలనలో ఎక్కడైతే పేరుకుపోయి ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి వ్యవహారాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి సిద్ధమవుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ప్రక్షాళన మొదలైందని చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో ఎవరైతే కూరుకుపోయి సంవత్సరాలుగా అక్కడే ఉండి పెత్తనం చెలాయిస్తున్నారో వారి అందరికి సంబంధించినటువంటి వివరాలు కూడా తాజాగా వెలుగులోకి వచ్చే అవకాశం కనపడుతుంది. వారిని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హోమ్ డిపార్ట్మెంట్లో బొమ్మాళిని కదలటం, ఆ బొమ్మాళి వెంటనే రిలీవ్ అవటం అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇది గొప్ప శుభ పరిణామంగా చెప్పుకోవాలి. దాని మీద ఇక్కడ ఆ బొమ్మాళికి సంబంధించి కానీ ఎటువంటి విషయాలు కాకపోతే అటువంటి వ్యవహారం చేయడం సరైంది కాదు అని చెప్పి అనేక రకాలుగా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అనేది హర్షణీయం అని చెప్పుకోవాలి. మొత్తానికి నమస్కారం.